ఆదాయపు పన్ను రిటర్న్లలో తప్పుడు మినహాయింపులు చూపిస్తూ అక్రమంగా రీఫండ్లు పొందుతున్న పన్ను చెల్లింపుదారులపై ఆదాయపు పన్ను శాఖ తీవ్ర స్థాయిలో చర్యలకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సాగుతున్న నకిలీ ఐటీ రీఫండ్ నెట్వర్క్ను ఛేదించింది. తప్పుడు క్లెయిమ్స్ చేసిన వారికి 200% వరకు జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తప్పవని హెచ్చరించింది. పన్ను బకాయిలు, తప్పుడు క్లెయిమ్స్పై 200% మేర పెనాల్టీ విధించడంతో పాటు కొన్నిసార్లు జైలు శిక్ష సైతం పడవచ్చని హెచ్చరించింది. ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా కొంతమంది ఏజెంట్లు లేదా మధ్యవర్తులు ఒక నెట్వర్క్గా ఏర్పడి కమిషన్ ప్రతిపాదికన పన్ను చెల్లింపుదారుల తరఫున తప్పుడు ఐటీఆర్లు ఫైల్ చేస్తున్నట్లు గుర్తించారు. వీరు ఆదాయపు పన్ను చట్టం కింద లేనిపోని మినహాయింపుల్ని సృష్టించి పన్నుల్ని తగ్గించి అక్రమంగా భారీ రీఫండ్లు పొందేలా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా గుర్తించబడని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు డొనేషన్లు చేసినట్లు, దొంగ రసీదులు సృష్టించి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. నకిలీ క్లెయిమ్లను గుర్తించడానికి ఐటీ శాఖ ఇప్పుడు అత్యంత అధునాతన డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రిస్క్ ప్రొఫైలింగ్ సాధనలను ఉపయోగిస్తోంది. ట్యాక్ పేయర్స్ బ్యాంకు రికార్డులు, థర్డ్ పార్టీ డేటా, ఏఐఎస్, ఫామ్ 26ASలోని సమాచారాన్ని సరిపోల్చి చూస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 132, 133A కింద సోదాలు, సర్వేలు నిర్వహించి ఆధారాలు సేకరిస్తున్నారు. తప్పుడు సమాచారంతో రిఫండ్ క్లెయిమ్ చేస్తే ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సెక్షన్ 270A కింద ఆదాయాన్ని తప్పుగా చూపినందుకు పన్ను మొత్తానికి 200% వరకు పెనాల్టీ విధిస్తారు. వివరణ లేని నగదు లేదా పెట్టుబడులు అని తేలితే వాటిపై 78% వరకు పన్ను వసూలు చేస్తారు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లని తేలితే రీఅసెస్మెంట్ ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా తప్పుడు క్లెయిమ్లు చేసి ఉంటే వారిని హెచ్చరించడానికి ఐటీ శాఖ నడ్జ్ కాంపెయిన్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 12, 2025 నుంచి పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపుతోంది. కఠిన చర్యలు తీసుకోకముందే పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్లను సమీక్షించుకొని అవసరమైతే సవరించిన రిటర్న్లను దాఖలు చేయాలని సూచిస్తోంది. పన్ను చెల్లింపుదారులు ఎవరైనా విరాళాలు ఇచ్చే ముందు సదరు సంస్థకు సెక్షన్ 12AB లేదా 80G కింద రిజిస్ట్రేషన్ ఉందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్రమ పద్ధతుల్లో రిఫండ్లు పొందితే భవిష్యత్తులో అది తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.